చిట్టాలి అయిపోయిందా ట్యూషన్? అయిపోయింది. ఏంటి ఇప్పుడు దాకా 10 అయిపోయిందా? రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, అందుకని మ్యాథ్స్ చేసాను. మ్యాథ్స్ అంటే టఫా? సునీత్ గారికి మ్యాథ్స్ అయితే ఈజీ. 96 వచ్చినాయి. మీద తీసారా? ఏం చేయాలో అర్థం కాదు. పొద్దున మాత్రం వాకింగ్ ఒకటి ఉంది, తర్వాత ఇంకేం పెడదాం అర్థం కాక పొద్దున్న నుంచి ఏం చేయాలి. డాడీ ఏమో లేరు ఇవాళ, కొంచెం కిరాయికి వెళ్ళిపోయారు ఆటోకి. ఏం చేయాలి అర్థం కాక ఆలోచిస్తున్న. పాతి ఏ ఉన్నాయి కానీ పెడదాం అంటే సునీత్ వద్దన్నాడు, అవన్నీ వద్దులే ఇంకా అంటున్నాడు. ఇంకేం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేద్దాం, నువ్వేమైనా ఐడియా ఇవ్వు. క్విజ్ ఆడదాం. నేను క్వశ్చన్స్ వేస్తే మీరు ఆన్సర్స్ చెప్పండి. క్వశ్చన్ ఏం క్వశ్చన్ వేస్తావు? వేస్తా. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందిగా, మీకు ఏమేమి గుర్తున్నాయో, అసలు ఎక్కడ కలిసారు, ఎక్కడ. మరి ముందు మేము మాట్లాడుకోవద్దా? మేము మాట్లాడుకుంటే ఇంకా ఆన్సర్స్ తెలిసిపోతాయి కదా. మరి అలాగే డాడీ అన్ని తప్పు రాస్తారుగా. నాకు మీ అందరి గురించి ఆలోచించుకుంటే సరిపోద్ది. ఎన్ని గుర్తు ఎక్కడ పెట్టి తీర్చకుండా చిన్న మెదడు. ఈ మెదడులో ఎన్ని రాసుకుంటారు? నేను వేస్తున్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వండి చాలు. సరే అయితే చిన్ని చిన్ని క్వశ్చన్స్ వేయండి. పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే నాకు గుర్తుండవు. చిన్న క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి కదా. ఇవాళ మా చింతిల్లి వీడియో ఏం చేయలేదని అయితే మిమ్మల్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతానని చెప్పి మమ్మల్ని స్టార్ట్ చేసిందండి. ఇవన్నీ రెడీ చేసింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మరి ఏం అడుగుతో తెలీదు. మీరు ఫస్ట్ అసలు అన్నీ ఫస్ట్ నుంచి అంట మా పెళ్ళైన దగ్గర నుంచి మీరు ఏమి ఎలా కలిసారు ఇవన్నీ అడుగుతాను. నేను ఏం అడుగుతానో తను చెప్పలేదండి, అడుగుతుందంట. మరి మేమిద్దరం ఎలా రాస్తామో తెలియదు. మా ఆయనకి ఎన్ని గుర్తున్నాయో, ఎన్ని తప్పులు రాస్తాడో. మరి మొన్న 16 సంవత్సరాలు 17 ఏళ్ళు ఇప్పుడు ఒక తప్పు చెప్పేశాడు. మా పెళ్ళయ్యాక ఇంకా 2 సంవత్సరాలు పెరిగినాయి, తప్పు చెప్పేసాడు అప్పుడే. మరి ఏం చేస్తావు? గుర్తులేదు నాకు. జరిగా మరి అడగనా క్వశ్చన్స్? చిత్తల్లి నీకోసం వెయిటింగ్. సరే అయితే ఫస్ట్ క్వశ్చన్. మీ ఫస్ట్ మీట్ ఎక్కడ? మీరు మొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నారు? పెళ్లి కాకముందా? మరి పెళ్లి కాకముందంటే ఎక్కడ? ఫాస్ట్గా రాయాలి. కాపీ కొట్టకూడదు. నాకు గుర్తుందిలే అది. డాడీ రాస్తుంది అప్పుడే. ఎవరు ఫస్ట్ రాస్తే వాళ్ళ ప్రైజా? అంటే ఎవరికి ఎక్కువ గుర్తుందో తెలుసుకోవచ్చు. రాస్తుంది. అయిపోయిందా? ఇంకెంతసేపు రాస్తుంది, చూపియండి. ఇంకా శివరాత్రి రోజున. శివరాత్రికి ఇద్దరు కట్టారా సరిగా? దీనికి చాలా ఇది ఉంది చరిత్ర. దీని గురించి తెలియాలంటే కామెంట్ చేయండి. మేము దీని గురించి కూడా, అంటే మేమిద్దరు శివరాత్రి రోజున ఎలా కలిసామన్నది చెప్తాము. అప్పటికి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వలేదు మాకు. సరే, ఆ రోజున చూసారు మా వారు నన్ను. అది ఎలా జరిగింది ఏంటనేది కామెంట్ చేయండి. మేము వివరంగా కూడా మీకు చూపిస్తాను. సెకండ్ క్వశ్చన్ చెప్పనా? చెప్పు. మరి ఒకటి కలిసింది. మీరు ఇచ్చుకున్న ఫస్ట్ గిఫ్ట్ బహుమతి డాడీ నాకు ఇచ్చిందా? అంతేగా. ఇద్దరు ఇచ్చుకున్నది చెప్పండి. అమ్మే నాకు అయితే డాడీ ఇచ్చింది. ఇప్పుడు నేనేమిటమేగా మగవాళ్ళే ఇస్తారు లేడీస్కి. ఎప్పుడు చూసేస్తున్నావు? నేను చూడట్లేదు కానీ కాపీ కొట్టలేదు, నిజాయితీగా రాయాలి. అయ్యిందా? ఫస్ట్ ఎంతసేపు మాట్లాడు. నేను ఇచ్చింది నాకు గుర్తేగా. పెళ్లి కాకముందు ఇచ్చిన ఏనా అలా గుర్తుండిపోతాయి. అప్పుడు నాకు ఫోన్ లేదు. మా డాడీ మాట్లాడాలంటే ఫస్ట్ మరి అదే ఫోన్ చేసి అప్పుడు పక్కింటి వాళ్ళకి ఉండేది ఫోన్ కదా. మాకు ల్యాండ్ లైన్ ఉండేది. మొబైల్ లేదు, ల్యాండ్ లైన్ ఉండేది. ఫోన్ చేసినా మత్తిగారు ఎత్తేవాళ్ళు. రెండు అయితే కలిసినాయి. ఇప్పుడు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, నేను చాలా రాసుకున్నా. మీరు పెళ్ళి అయ్యాక ఫస్ట్ అమ్మ ఏం వంట చేసింది ఇంట్లో? స్వీటా? స్వీట్
స్పెషల్గా చేసిన వంట, రోజు వండుకునే కూరలు కాదు. స్పెషల్గా ఏం చేసింది? నాకైతే గుర్తులేదు. ఇందులో నేను తప్పా. అది రాయి. అయిపోయిందా? సేమియా, గులాబ్ జామ్ వేసి కాదు, సేమియా దప్పు. సేమే కాదండి, గులాబ్ జామ్ అప్పుడు నేర్చుకొని మరి చేసి నేర్చుకొని మరి ఫస్ట్ మా వారికి నేను చేశాను. డాడీ 1 మార్క్, -1 మార్క్. అంటే సేమియా అప్పటికి నాకు రాలేదు. సేమియా ముందే పెళ్లి రోజే చేశారు. అదే అమ్మ చేస్తారు, అమ్మ చేసిందా? నేను గులాబ్ జామ్ అప్పుడు చిన్న చిన్నవి చేసి పక్కన అదే మేరీగోల్డ్ ఎంజేకి ఇచ్చిన, అది మేరీగోల్డ్ అక్కడ ఉన్నారు కదా, వాడు కూడా సువర్ణరాజు చిన్న పిల్లాడు అండి, 2 years పిల్లాడు అనమాట. ఆ పిల్లాడు వచ్చి రాని మాటలతో పిన్ని నాతో పెడతావా అనేవాడు అనమాట. అలాగే నాకు బాగా గుర్తుందన్నమాట అది గులాబ్ జామ్ అనేది. సరే, నాకైతే గుర్తులేదు. ఇదైతే పోయింది అనమాట. ఇప్పుడు 4th పెళ్ళయ్యాక మా ఆయనకి నా మీద ఈ క్వశ్చన్ ద్వారాగా మా వారికి నా మీద అంత ప్రేమ ఉందో తెలుస్తుంది. చూద్దాం మరి. సరే చూద్దాం, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. గులాబ్ జామ్ గుర్తుంచుకోకపోతే ప్రేమ లేనట్ట. సరే ఆగండి, ఎందుకు గొడవ? ఇప్పుడు 4th పెళ్ళి అవగానే ఇంటికి కాకుండా బయటకు ఎక్కడికి వెళ్ళారు? అంటే ఊరం కాదు, మీ ఇద్దరే, వేరే వాళ్ళతో కాదు. చిట్టలు ఏమడిగా చింతలు క్వశ్చన్. మీరు పెళ్ళయ్యాక బయటకు ఎక్కడికి వెళ్ళారు? పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కాకముందా? పెళ్ళయ్యాక. పెళ్ళి అయ్యాక. పెళ్లి కాకముందు ఏమని రాస్తాను నేను. అన్న పెళ్లి కాకముందుగా మీరు బయటకు వెళ్ళారా? పెళ్లి కాకముందు వెళ్ళాంగా మరి. సరే, పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళారా? డాడీ చూస్తున్నారేంటి నాది? ఎక్కడికి వెళ్ళాం గుర్తులేదు. ఎంతసేపు అయిందా? అయిపోయింది. ఇదిగో నేను 2 రాశాను. ఫోటో స్టూడియో, మనోరమ హోటల్. ఏది కరెక్ట్? మళ్ళీ ఒకటి అయిపోయింది. ఈసారి కూడా అమ్మే రాసింది. ఎక్కడ ఫోటో స్టూడియో అంటే అది 2వ రోజు అంట. ఫస్ట్ రోజు వెళ్ళింది రాయాలిగా. ఫస్ట్ రోజుకి అసలు పెళ్ళి అయ్యాక బయటకు వెళ్తారా? వెళ్ళగానే వెళ్ళాం అత్తగారింటికి, అది రాయాలైతే. అత్తగారి రాయాలి. చుట్టాలతో వెళ్తారు. అది కాదు, మా ఇద్దరం కలిసి వెళ్ళింది ఎక్కడికంటే ఫస్ట్ అంటే మీ పెళ్లిలో ఫోటోలు సరిగ్గా రాలేదన్నమాట. ఆయన లేట్గా వచ్చాడు, అప్పటికి పెళ్ళి అయిపోయింది. అది మరుసటి రోజుగా. అవును, 2వ రోజు పెళ్ళి అయిన తర్వాత ఆ రోజు ఫోటోలు సరిగ్గా 2వ రోజే మళ్ళీ రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళి మేము ఫోటోలు దిగాం. ఫస్ట్ మా ఇద్దరం కలిసి వెళ్ళింది అక్కడికి. తర్వాత ఆ 2వ రోజే మధ్యాహ్నం, తర్వాత ఇంకా మధ్యాహ్నం మనోరమ హోటల్కి వెళ్ళాం. అదే రోజు మనోరమ హోటల్కి వెళ్ళాం అన్నమాట. అది ఇది కరెక్ట్. మా వారు రాసింది పార్కు రాజకుమారి చర్చి కరెక్టే, కానీ పెళ్లి కాకముందు చేసింది. అంటే పెళ్లి కాకముందు అంటే అదే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. అంటే మాకు పెళ్లికి ఎంగేజ్మెంట్ కి చాలా చాలా గ్యాప్ ఉందండి. అందుకని ఇంకా మేము బయటకు వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 3 నెలలు. అంటే ఏప్రిల్లో పెళ్లి చూపులు అయితే జూన్లో ఎంగేజ్మెంట్, ఆగస్టులో పెళ్లి అయిందండి. అలా ప్రతి 2 నెలలకి గ్యాప్ ఉంది. సరే అందుకని డాడీ ఒక వారం ఏమో పార్క్కి వెళ్ళే వాళ్ళం, ఒక వారం ఏమో రాజకుమారి చర్చికి వెళ్ళే వాళ్ళం. అంటే వారం బయటకేనా? అంటే మా వారు మాకు చుట్టాలు అవుతారండి, వరుసకి బావే అవుతాడు అనమాట. అందుకని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వెళ్ళేవాళ్ళం అన్నమాట. కానీ పెళ్లి కాకముందు తెలియదు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే 2 తప్పులు రాసావు. సరే, ఇంకా ఉన్నాయి. నువ్వు పాత పెళ్ళి అయిన తర్వాత గుర్తుంచుకోవట్లే, పెళ్లి కానీ ఇవన్నీ చెప్తున్నావు నువ్వు. మరి అప్పుడే మంచి రోజు ఉండేది. ఏమంటే కందిపప్పు లేకపోతే ములక్కాయలు తీసుకురా, లేకపోతే కొత్తిమీర తీసుకురా, ఉల్లిగడ్డలు తీసుకురా, ఇవే సమస్యలు ఉంటాయి పెళ్ళి అయ్యాక. సరే, 5th క్వశ్చన్. ఫస్ట్ ఇంప్రెషన్. మీరు చూసుకోగానే ఏమనుకున్నారు?
అంటే డాడీ అమ్మని చూసి నువ్వేమనుకున్నా, అమ్మ నువ్వు డాడీని చూసి ఏమనుకున్నా ఫస్ట్ చూడగానే? రాయాలా? రాయవా? అయిపోయిందా? అయిపోయింది. చూపించండి. మంచివాడు అని అందరూ అన్నారు. అంటే అప్పుడు మా అమ్మోళ్ళు ఏం చెప్తారండి, అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటది? ఏంజెల్. ఏంజెల్ స్పెల్లింగ్ చెప్పొచ్చు. అది ఏఎన్జేఈఎల్ ఏంజెల్. అది ఏఎన్జేఈఎల్ కాదు, ఏఎన్జిఈఎల్. మార్చాడు అయితే ఇప్పుడు. ఇది ఎప్పుడంటే అయినో స్పెల్లింగ్స్ మిస్టేక్ అయినా -1. స్పెల్లింగ్ కాదు చూసేది, అక్కడ ఉన్న దీన్ని చూడాలి. అది అంటే మా అమ్మోళ్ళు ఏంజెల్ లాగా నాకు ఎప్పుడు అనిపించింది అంటే, మీకు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, అప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. అది చాలా స్టోరీ, చాలాసేపు పట్టింది. నేను మంచివాడని రాశాను. అంటే అప్పుడులో మా అమ్మోళ్ళు పెద్దలు చెప్పిన మాట నేను వినేదాన్ని అండి. మా అమ్మ మా డాడీ ఏది చెప్తే అది. మరి మా వారి గురించి కూడా మా అమ్మోళ్ళు అబ్బాయి మంచివాడు చేసుకో అని చెప్పారు కాబట్టి నేను చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు ఆయన గురించి, వాళ్ళు చెప్పారు అమ్మోళ్ళు ఏది చెప్తుంది కాబట్టి నేను చేసుకున్నాను. అందుకే మంచివాడనే చేసుకున్నాను. అందం కానీ ఏమీ చూడలేదండి, ఓన్లీ నేను మంచివాడనే చేసుకున్నాను. మా డాడీ కన్నా ఎక్కువ ఇప్పుడు అలాగే చూసుకుంటున్నాడు, నేను మంచివాడిగానే చూసుకుంటున్నాను. ఇప్పటికైతే 5 క్వశ్చన్స్ అయినాయి. డాడీగా 3 మార్క్స్, అమ్మకేమో 5 మార్క్స్. మొత్తం 5కి 5 వచ్చినాయి. ఇంకా అమ్మ -2 చేసి నువ్వు ఇంకా పెంచుకుంటే ఈక్వల్ అవుతుంది, లేకపోతే అమ్మ విన్ అయ్యిద్ది. నేను ఎన్ని చెప్పినా నేను కరెక్ట్గా ఉన్నట్టు రాస్తాను. అప్పుడు ఉన్నట్టు రాస్తాను. కావాలని నీకు ఐస్ క్రీమ్ కొని పెడతా, ఐస్ క్రీమ్ కొని పెడతా, పానీపూరి. ఇంకా చాలు నిజాయితీగా ఆడాలి. 6th క్వశ్చన్. చిన్నప్పటి పేర్లు. చిన్నప్పుడు మమ్మల్ని ఏమని పిలిచేవాళ్ళు? డాడీ పేరు రావాలి, నీ పేరు రావాలి. నువ్వు అమ్మ పేరు రాయాలి, నీ పేరు రాయాలి. మీ ఇద్దరి పేర్లు చిన్నప్పుడు ఏమని పిలుచుకుంటారు అంటే పెద్దలు పిలిచేవి, అందరు పిలిచేవి. అది నువ్వు అడగక్కర్లే, చెప్తాను, అందరికీ తెలిసిందే. అది అమ్మని రాయాలి నేను. నీది రాయాలి, అమ్మది రాయాలి. మీరంతా చిన్నప్పుడు పేర్లు, ఇప్పుడు పేర్లు కాదు. ఇప్పుడు పేర్లు కూడా రాయాలా? అక్కడ చాలు. చిన్నోడు అమ్ముడు. ప్రెజెంట్ నేమ్స్ అన్నా నేను చిన్నప్పుడు పేర్లు అన్నా, మీరు ఇప్పుడు రాసిన పేర్లు రాశారు. చిన్నప్పటి నుంచి అమ్ములనే పిలిచేవాళ్ళు. నేను మా ఇంట్లో చిన్న పిల్లోని కాబట్టి అందరూ చిన్నోడు అనేవాళ్ళు. అందుకే ఆ పేర్లు బట్టి మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, చిన్నాడు. యూట్యూబ్ ఛానల్ కూడా అదే పేరు వచ్చింది అనమాట. లాస్ట్ క్వశ్చన్. మీకు పెళ్ళయి ఎన్ని రోజులు అయ్యింది, ఎన్ని సంవత్సరాలు అయ్యింది? రోజులు కూడా రాయాలి. ఇప్పుడుగా నాకు ఫోన్ ఇస్తే మన క్యాలిక్యులేటర్ చేసుకోవాలి. ఈ అందుకే ఇప్పుడు అన్ని బాగానే రాస్తారు. ఇది లాస్ట్ ఎన్ని రోజులు అయింది లెక్క వేయాలంటే ఎన్ని సంవత్సరాలు రాసి ఆ సంవత్సరంతో పాటు ఇంకా ఎన్ని రోజులు అయ్యింది, ఎన్ని రోజులు సంవత్సరం రాసి 20 రోజులు, 30 రోజులు, 10 రోజులు అని రాయాలి. ఎంతసేపు ఇంకా ఇంకో డాడీ రాసేస్తున్నారు టక అని. ఫాస్ట్ డాడీది అయిపోయింది. దాసి అమ్మ రాస్తుంది. అమ్మని ఇంకా కావాలా? కాపీ కొట్టేస్తుంది మళ్ళీ చూసి. అమ్మని ఇంకా కావాలా? 18 years 5 months 19 days. నువ్వు 19 సంవత్సరాలు. 19 years 6 months 19 days. అంటే ఆగస్టులో పెళ్లి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 6 నెలలు. 19 రోజులు లెక్కేసారు. 19 రోజులు ఇది. మరి ఎందుకు లెక్కేసావు? 6 నెలలు. నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలే. ఫిబ్రవరి లెక్క అయినప్పుడు 19 రోజులు రాసాడు. డాడీకి మ్యాథ్స్ రాదు. అదొకటి. మా పెళ్లి 2007 అయింది. 2006
2007 అయితే ఆగస్టు 30. డాడీ ఎంగేజ్మెంట్ 2006లో అయింది. నువ్వు ఎంగేజ్మెంట్ కాదు అడిగింది. ఎంగేజ్మెంట్ అయినా 2007లోనే అయ్యింది. ఆన్సర్ ఏంటంటే పెళ్ళి రోజు కూడా గుర్తులేదండి మా వారికి. ఏం చేస్తా నేను. అప్పుడైతే అమ్మకి 77 వచ్చినాయి. అమ్మకి ఎలా వచ్చింది ఎలా గుర్తున్నాయో తెలీదు. నీకైతే 5 మార్క్సే. 5 కాదు 4 మార్క్సే. సో ఇంకా నీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ చింతల్. అసలు నీకు అన్ని ఎలా గుర్తున్నాయి? డాడీతో ప్రతి క్షణం ఒక స్పెషల్ నాకు. అందుకే ప్రతిదీ గుర్తుంచుకున్నాయి. ఏ వండింది, ఎలా ఎక్కడ తీసుకెళ్ళింది, అన్నీ ప్రతిదీ గుర్తుంది నాకు. నాకెందుకని గుర్తులేవు? అంటే నేను స్పెషల్ కాదనే అర్థం కాదు. నాకు చింతల్లి స్పెషలే, సునీత్ స్పెషలే, నువ్వు స్పెషలే, అందరూ స్పెషలే నాకు. ఫస్ట్ నువ్వు స్పెషల్గా నాకు, తర్వాత పిల్లలు. నాకు అందరూ స్పెషల్. దేవుడికి స్పెషల్. దేవుడు ఫస్ట్, తర్వాతే ఎవరైనా. నాకు ఫస్ట్ దేవుడే, తర్వాత నువ్వు. కాకపోతే మనం ఇప్పుడు ఫ్యామిలీ విషయం కాబట్టి నేను నీ గురించి చెప్తున్నా. లేదా నాకు ఎప్పటికీ దేవుడు స్పెషల్, అంతకంటే ఎక్కువ. దేవుడు చూస్తున్నాడు కాబట్టి చల్లగా మనం దేవుడి కృపను బట్టి మనం. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళకైతే వీడియో ఏది మీకు నచ్చిందని మేము అది మా చింతల్లో వచ్చి చెప్పిందండి. క్వశ్చన్స్ ఇలా అడుగుతాను, అది చెయ్యండి బాగుంటుందని చెప్పింది. అందుకే అలా స్టార్ట్ చేసాం. లేకపోతే ఇవాళ కూడా ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకున్నాండి నేను. అంటే మేము చిన్న చిన్న పాపతో కొన్ని వీడియోలు చేసాం, అది పెట్టేద్దాం అనుకున్నాం. చింతలు అలా కాదులే, ఇలా మేము ఎప్పుడు అడగలేదు కదా మిమ్మల్ని, ఇది కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పింది. అందుకని మేము స్టార్ట్ చేసాం అలాగా. నాకు మ్యాక్సిమం గుర్తున్నాయండి, అన్నీ గుర్తున్నాయి, గుర్తుంచుకుంటాను నేను. అంటే ప్రతిదీ గుర్తుంచుకుంటాను. 99% అంటే అందరి విషయం, అందరి పుట్టినరోజులు గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయండి నాకు. అలాగే కొంచెం అలాగే ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము ఇవాళ. అవన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అది కూడా మీ వల్లే. ఎందుకంటే ఆ వీడియోలు అలా చేయాలి కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి అవన్నీ గుర్తున్నాయి. మళ్ళీ ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకున్నాము. అదే మీకు ఇంకేమైనా మా గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా పార్ట్ 2లో చెప్తామండి మేము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.